దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు స్పష్టం చేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జగన్ పాలన ప్రజా తీర్పు అనే అంశంపై రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో మేధావులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ విశ్లేషకులు పాల్గొన్నారు. 55 నెలల జగన్ పాలన సంక్షేమ రాజ్యంగా కొనసాగిందని అభిప్రాయపడ్డారు కృష్ణంరాజు. తినడానికి తిండి లేని పేదలు సైతం అభివృద్ధి చెందారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు మరుగున పడేలా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు ఆయన. ఏపీ అన్ని రంగాల్లో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు కృష్ణంరాజు. కేవలం ఆంధ్ర అభివృద్ధికే కాదండి, ఈ భారతదేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ రోజున భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల్లో దాదాపు 10% ఆంధ్రప్రదేశ్ నుంచే వెళుతున్నాయి. అనేక వస్తువులకు సంబంధించి, వాటి ఉత్పత్తికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా సంక్షేమానికి వచ్చేటప్పటికీ దాదాపు నేరుగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల వ్యయాన్ని చేసిన దేశంలోని ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు. పెద్ద రాష్ట్రాలైన యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరగలేదు. అయితే సంక్షేమం గురించి మాట్లాడడం అంటేనేమో వారు మీరు ప్రజలను సోమరులు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సరే, సంక్షేమం ఉందని చెప్పి చూపిస్తే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు. అది బోగస్ అండి. అది ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో, అలాగే ఎక్కువగా అభివృద్ధి నమోదు చేసిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఎంత అద్భుతమైన సాధించిందంటే 2022-23 సంవత్సరంలో గ్రోత్ అనేది చూస్తే వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు వచ్చేటప్పటికి 14.50% గ్రోత్ ఉందండి. హార్టికల్చర్ 13.24, పశుసంపద రంగం 11.46, మత్స్య రంగం 25.92%. మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అలాగే పారిశ్రామిక రంగంలో వృద్ధి లేదు అని చెప్పి ఒకవైపు, మీకు ఉపాధి ఇవ్వట్లేదని చెప్పి ఒకవైపు ఒక దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కూడా నిజం లేదు. పారిశ్రామిక రంగంలో 25.58%, మైనింగ్ రంగంలో 38.41% గ్రోత్ ఉంది. ఈ మైనింగ్ రంగంలో గ్రోత్ అనేది భారతదేశంలో అత్యధికం. బహుశా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 24.84, విద్యుత్ గ్యాస్ రంగం 16.280, నిర్మాణ రంగం 26.75, సర్వీస్ సెక్టర్ 18.91, ఆతిథ్య రంగం 22.70, రియల్ ఎస్టేట్ రంగం 14.93%. అంటే ఈ గ్రోత్ అంతా కూడా డబుల్ డిజిట్ గ్రోత్. ఈ డబుల్ డిజిట్ గ్రోత్ అనేది వచ్చే ఎన్నికల్లో బహుశా ఈ ప్రభుత్వానికి త్రిబుల్ డిజిట్ ఫలితాలు ఇచ్చే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి అని చెప్పి చెబుతూ